విజయ్ హియర్ ఆన్ పాకెట్ టెక్. మన సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు నేను టెక్ న్యూస్ చెప్తున్నానండి. ఇవాళ లేటెస్ట్ టెక్ న్యూస్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి OnePlus గురించి. మన సబ్స్క్రైబర్స్ నన్ను OnePlus 8 Pro రిలీజ్ డేట్ ఎప్పుడు అని చాలామంది అడిగారు. సో OnePlus 8 Pro ఫైనల్లీ ఇండియాలో లాంచ్ అయిందండి. నేను అప్డేట్ని మన పాకెట్ టెక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అండ్ అలానే మన వాట్సాప్ గ్రూప్లో ఇచ్చాను. సో ఫాలో మీ దేర్ ఫర్ మోర్ లైవ్ అప్డేట్స్ అండి. కానీ OnePlus 8 Pro ఓన్లీ ఫ్యూ డివైజెసే రిలీజ్ చేశారు. డివైజెస్ ఆల్రెడీ సేల్ అయిపోయాయి. నెక్స్ట్ సేల్ వచ్చేసి ఇంకొక 3 daysలో ఉంటుందండి. మీలో ఎవరైనా 8 Pro కొనుక్కోవాలి అంటే OnePlus.in మీద ఒక కన్ను వేసి ఉంచండి. ఇక్కడ అమెరికాలో కూడా ఓన్లీ ఫ్యూ స్లాట్స్లో రిలీజ్ చేశారు ఫోన్ని. నాకు థర్డ్ సేల్కి కానీ దొరకలేదు. నేను యాక్చువల్లీ బ్లూ డివైస్ పర్చేస్ చేద్దాం అనుకున్నాను, కానీ బ్లాక్ ఒక్కటే అవైలబుల్గా ఉంది. అది కూడా లక్కీగా అవైలబుల్గా ఉంది అని చెప్పుకోవచ్చు. సో మీరు కనుక ఫోన్ కొనుక్కోవాలి అంటే కీప్ అన్ ఐ. మనకి ఇది Amazon.in ఆర్ OnePlus.inలో అవైలబుల్గా ఉంటుంది. మీరు కనుక SBI కార్డ్ హోల్డర్స్ అయితే 3000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఉంటుందండి. మీరు కనుక OnePlus 8 Pro అన్బాక్సింగ్, కెమెరా టెస్ట్, ప్రోస్ అండ్ కాన్స్, అలానే గేమింగ్ టెస్ట్ విత్ వేరియస్ డివైజెస్తో కంపారిజన్స్ చూడాలి అనుకుంటే ఆ వీడియోస్ లింక్స్ ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, చూడండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Huawei గురించి అండి. Huawei కొత్త ఫోన్తో మార్కెట్లోకి రాబోతుంది. న్యూ ఫోన్ వచ్చేసి Huawei Enjoy 20 Pro. మనకి ఈ ఫోన్ June 19th నుంచి అవైలబుల్గా ఉంటుంది. Enjoy 20 Pro ట్రిపుల్ కెమెరాతో వస్తుందండి. ఫ్రంట్ కెమెరా వచ్చేసి డ్యూ డ్రాప్ నాచ్ డిస్ప్లేతో వస్తుంది. బయోమెట్రిక్స్ విషయానికి వస్తే ఈ ఫోన్కి సైడ్ ఫింగర్ ప్రింట్ ఉంటుందండి. ఈ ఫోన్ వచ్చేసి డ్యూయల్ సిమ్ అండి. సో బోత్ సిమ్స్ విల్ సపోర్ట్ 5G. ఈ ఫోన్ రీఫ్రెష్ రేట్ వచ్చేసి 90 Hz. కంప్లీట్ స్పెసిఫికేషన్స్ కోసం మనం లాంచ్ డేట్ దాకా వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ గురించి అండి. మైక్రోసాఫ్ట్ వాళ్ళు న్యూ ఫోన్తో మార్కెట్లోకి రాబోతున్నారు. డివైస్ నేమ్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డ్యూయో. ఈ ఫోన్ ఫోల్డబుల్ డిజైన్తో వస్తుందండి. ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే కంప్లీట్ 360 degrees ఫోల్డబుల్. ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే మనకి ఇది 5.6 inch డిస్ప్లేతో వస్తుంది. లాంచ్ అవ్వడం అయితే Android 10 OSతో వస్తుంది. లేటర్ ఆన్ ఇట్ విల్ బి అప్డేటెడ్ టు Android 11. కానీ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855 చిప్తో వస్తుంది. COVID-19 ఎఫెక్ట్ వలన మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ విండోస్ 10X లాంచ్ని పోస్ట్పోన్ చేశారు. అందరూ సర్ఫేస్ డ్యూయో కూడా పోస్ట్పోన్ అవుతుందేమో అని అనుకున్నారు, కానీ అనుకున్న స్కెడ్యూల్ కన్నా ముందే రిలీజ్ చేయబోతున్నారండి. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డ్యూయో మనకి జూలై మిడ్ నుంచి అవైలబుల్గా ఉంటుంది. చెప్పాలి అంటే సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2 కన్నా ముందే వస్తుంది. మన ఛానల్లో నేను ఆల్రెడీ సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ మీద వీడియోస్ చేశానండి. ఆ వీడియోస్ని నేను ఇక్కడ కార్డ్స్లో లింక్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు కనుక ఫోల్డబుల్ డివైజెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చెక్ దోస్ వీడియోస్. మీరు కనుక మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డ్యూయో ఫోన్ అన్బాక్సింగ్ చూడాలి అంటే సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. నెక్స్ట్ వచ్చేసి పిక్సెల్ గురించి అండి. ఆల్రెడీ అందరం ఎప్పుడా అని వెయిట్ చేస్తున్న పిక్సెల్ 4a మళ్ళా డిలే అవుతుంది. ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే OnePlus 8 Pro లానే ఇది కూడా పంచ్ హోల్ కెమెరాతో వస్తుందండి. ఈ ఫోన్లో అయితే ఫేస్ ఐడి అండ్ మోషన్ సెన్సింగ్ ఉండదు. సో మోస్ట్ ప్రాబబ్లీ సోలే టెక్నాలజీతో డిజైన్ చేయలేదు కాబట్టి ఇండియాలో రిలీజ్ అవుతుంది. అసలు ఈ సోలే టెక్నాలజీ ఏంటి అని అనుకుంటే కనుక లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. USB-C ఛార్జింగ్ పోర్ట్ అండ్ రేర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుందండి. మనకి పిక్సెల్ 4a జూన్ ఎండింగ్లో రిలీజ్ అవ్వాల్సింది, కానీ ఇప్పుడు పోస్ట్పోన్ అయ్యింది. జూలై 13th ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనౌన్స్ చేస్తారు. అండ్ లాంచ్ మాత్రం అక్టోబర్లో ఉంటుంది. అది కూడా ఓన్లీ బ్లాక్ కలర్ ఫోన్ మాత్రమే లాంచ్ చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్ గురించి అండి. ఫైనలీ సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S7 Plus ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ ట్యాబ్ వచ్చేసి 12.4 inch సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది విత్ 120 Hz రిఫ్రెష్ రేట్. గెలాక్సీ ట్యాబ్ S7కి 9800 mAh బ్యాటరీతో వస్తుందండి. సో ఈ ట్యాబ్ లాంచ్ అండ్ ఫుల్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ కోసం లెట్స్ వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ A21s ఇండియాలో లాంచ్ అవుతుందండి. June 17th నుంచి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సామ్సంగ్ గెలాక్సీ A21s మనకి ఇండియాలో 20,000 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 inch ఇన్ఫినిటీ OLCD డిస్ప్లేతో వస్తుందండి.
అలానే క్వాడ్ కెమెరా సెటప్తో డిజైన్ చేశారు. ఇట్ రన్స్ ఆన్ Android 10 అండ్ 3GB ఆఫ్ ర్యామ్ అండ్ విత్ 32GB ఆఫ్ స్టోరేజ్తో వస్తుంది. ఇది వచ్చేసి 15W ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. బ్యాటరీ సైజ్ చూస్తే కనుక ఇది 5000 mAh బ్యాటరీతో ఉంది. టోటల్గా 3 కలర్స్లో అవైలబుల్గా ఉంటుందండి, బ్లాక్, బ్లూ అండ్ వైట్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మోటరోలా గురించి అండి. మోటరోలా రీసెంట్గా One Fusion Plus అనే ఫోన్ని యూరోప్లో లాంచ్ చేశారు. ఈ ఫోన్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 730 SoC చిప్తో వస్తుంది. కానీ ఇండియాలో రిలీజ్ అయ్యే One Fusion Plusకి మాత్రం స్నాప్డ్రాగన్ 730G చిప్తో వస్తుందండి. అలానే 6GB ర్యామ్తో ఉంటుంది. ఇండియాలో ఈ ఫోన్ ఇవాళ రిలీజ్ అవుతుందండి. ఇవాళ అంటే June 16. ఫోన్ స్పెసిఫికేషన్స్లోకి చూస్తే 6.5 ఇంచ్ డిస్ప్లేతో వస్తుందండి అండ్ 128GB స్టోరేజ్ విత్ 4 రేర్ కెమెరాస్ అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఉంటుంది. అలానే బ్యాటరీ సైజ్ చూస్తే కనుక 5000 mAh బ్యాటరీతో డిజైన్ చేశారు అండ్ ఇది వచ్చేసి 15W టర్బో పవర్ ఛార్జింగ్తో వస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. Hope you guys like this video. Please like, share and subscribe to Pocket Tech and hit the bell icon to get the notifications. Thank you for watching.